అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అహల్యతో ఒక పాట నలుగు కబుర్లు. అందరికీ ఈరోజు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆడవాళ్ళందరూ కూడా సమానత్వం అని అంటూ ఉంటారు. మొట్టమొదటగా ఈ సమానత్వం అన్నది తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని సమానంగా చూస్తే ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లల్ని సమానంగా చూస్తే ఇది అలా కంటిన్యూ అవుతూ ఉంటుందని నా ఉద్దేశం. ఆడపిల్లలు మొదట్లో తల్లిదండ్రుల మీద, తర్వాత మగపిల్లలు వాళ్ళ అన్నదమ్ముల మీద, తర్వాత పెళ్ళైన తర్వాత భర్తల మీద ఆధారపడుతూ ఉంటారు ఏ పనికైనాను. నాకు అనిపిస్తూ ఉంటుంది ఆడవాళ్ళు కొద్దిగా కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోయి పర్వాలేదు ఇలాగైపోతే సుఖంగా ఉంది అని అనుకుంటారేమో అని నా ఉద్దేశం. చిన్నప్పుడే తల్లిదండ్రులు పిల్లలకి ఎలా ఇండివిజువల్గా ఉండాలి ఎలాగా అన్నది ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు పెద్దయినా కూడా దాన్ని పాటిస్తారని నా ఉద్దేశం. నెహ్రూ గారు తన అమ్మాయి ఇందిరాగాంధీకి జైల్లో ఉండి కూడా ఆవిడికి లెటర్స్ రాసేవారట, ఎట్లాగా ఏమిటి అని ఎడ్యుకేట్ చేసేవారట. ఆ తర్వాత ఆవిడ మీకు అందరికీ తెలిసిన విషయమే భారతదేశానికి ప్రధానమంత్రి అయింది. అది ఎంతో మనకి గర్వకారణం అన్నమాట. ఎంత ఈ భారతదేశంలో నేను అనుకోవటం ఏమిటంటే ప్రతిభ ఉన్న వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి ఆడ మగ అని తేడా లేకుండా అందలం ఎక్కిస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇది చాలా మనందరికీ గర్వకారణం కదా. ఇంకా కొంతమంది మగపిల్లల తల్లిదండ్రులు అనుకుంటుంటారు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయడానికి అమ్మాయి అందంగా ఉండాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, కట్నం కూడా కావాలి అని అంటూ ఉంటారు. కట్నం ఎందుకండి అని అంటే మా పిల్లల్ని చదివించడానికి చాలా ఖర్చు పెట్టాం, మా ఖర్చు అంతా ఈ పిల్ల తెచ్చే కట్నంతో తీర్చాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది ఎంత పొరపాటండి. ఆ ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడో చెప్పినట్టు స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టి కొనుక్కోలేదు కదండి. వాళ్ళు కూడా కష్టపడే కన్నారు, కష్టపడే పెంచారు, కష్టపడే చదువులు చెప్పించారు. మరి వాళ్ళకైన ఖర్చు ఎవరు తీరుస్తారు? చాలా అన్యాయం కదండి ఇది. ఇంకా ఇప్పుడు సిటీస్లో అంతా మారుతోంది. ఆడపిల్లలు కూడా చక్కగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, చక్కగా వాళ్ళకి కావలసిన పిల్లల్ని ఎంచుకొని పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. కానీ ఇంకా పల్లెటూరుల్లో మాత్రం ఈ పెళ్లి విషయంలో అయితే మాత్రం కొద్దిగా వెనకబడి ఉన్నారనే చెప్పాలి. కానీ మాత్రం సమానత్వంలో మాత్రం భర్తతో సమానంగా వాళ్ళు కష్టపడతారు, పొలాల్లో కష్టపడతారు, కూలీలకు వెళ్తారు, అంతా కూడా చాలా బాగుంటుంది. నేను అనుకోవటం ఏంటంటే మన భారతదేశం ఆడవాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తుందని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను కూడాను. ఇంకా మంచిగా ఆడవాళ్ళు ఎదగాలని ఆశిస్తూ ఇంకా పాటలోకి వెళ్ళిపోదామా. ఈరోజు మనందరినీ కన్నా ఆ అమ్మల కన్నా అమ్మ తల్లి అమ్మవారి మీద ఒక పాట పాడి వినిపిస్తాను, విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. అన్నమయ్య రచన, భైరవి రాగం, ఆది తాళం. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నల్లరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నల్లరు కొమ్మ. నీరిలో నా తల్లడించి నీకే తల వంచి నిరి కింద పొలకించి నీ రమణుడు
నిరిలో నా తల్లడించి నీకే తల వంచి నిరి కింద పులకించి నీ రమణుడు గోరికొన చెమరించి కోపమే పచరించి గోరికొన చెమరించి కోపమే పచరించి సారెకుని అలుక ఇట్టే చాలించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఆ నీకుగా నీ చెయ్యి చాచి నిండా కోపమురేసి మేకొని నీ విరహాన మేను వెంచేని నీకుగా నీ చెయ్యి చాచి నిండా కోపమురేసి మేకొని నీ విరహాన మేను వెంచేని ఈ కడాకడి సతుల హృదయమే పెరరేసి ఈ కడాకడి సతుల హృదయమే పెరరేసి ఆకుమడి తీయనైనా నతీయవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ చక్కదనములే పెంచి సకలము కదలంచి నికపు వెంకటేశుడు నీకే పొంచి నీ చక్కదనములే పెంచి సకలము కదలంచి నికపు వెంకటేశుడు నీకే పొంచి నీ మక్కువతో అలమేల్ మంగా నాంచారమ్మ మక్కువతో అలమేల్ మంగా నాంచారమ్మ అక్కున నాతని నెట్టే అలరించవమ్మ మక్కువతో అలమేల్ మంగా నాంచారమ్మ అక్కున నాతని నెట్టే అలరించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ నా పాట కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరే పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.